బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రవీణ్ పగడాల మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాలు వ్యక్తం చేస్తూ క్రైస్తవ సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రవీణ్ ఒంటిపై ఎటువంటి గాయాలు లేవని, కేవలం ముఖం మీద కొట్టి చంపారని క్రైస్తవ సంఘాల నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముమ్మాటికి హత్యేనని, ప్రమాదం కాదని చెప్తున్నారు. ప్రవీణ్ బైక్ ఉన్న చోట రక్తం మరకలతో ఉన్న కర్ర ఉండటంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులు ఎంతటి వారైనా శిక్షించాలని క్రైస్తవ సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్థలం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ నుంచి బైక్ యాక్సిడెంట్ అయితే కిందకి బోర్లంగా పడాలి, కానీ ఇలా నిలువుగా ఎందుకు వెళ్ళింది, అక్కడ తీసుకెళ్లి పెట్టినట్లుగా ఉందంటూ కూడా వారు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే చూడొచ్చు మనం క్లియర్ గా బండికి సంబంధించి బైక్ వెనక భాగంలో డ్యామేజ్ అయింది, అంటే వెనక నుంచి గుద్దినట్లుగా ఉంది. చూడొచ్చు, మనం క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ చూసుకోవచ్చు, ఏదైతే ఈ బైక్ సంబంధించి బైక్ ఇక్కడ డ్యామేజ్ అయింది, అంటే ఇటు నుంచి ఇటు సైడ్ కి, అంటే బ్యాక్ నుంచి ఇలా ఒక సైడ్ కి గుద్దితే ఇక్కడ డ్యామేజ్ అయినట్టుగా కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే ఫ్రంట్ సైడ్ లో కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ రోడ్ రఫ్ అయినట్టుగా కనిపిస్తుంది, మనకి చూసుకోవచ్చు. అయితే అతను హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ కూడా మొహానికి అంతటి దెబ్బలు ఎలా తగిలాయంటూ కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హెల్మెట్ కూడా ఇక్కడే ఉంది, అతని షూ కానీ హెల్మెట్ కానీ ఇవన్నీ కూడా రక్తసిక్తమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే క్రైస్తవ సంఘ నాయకులందరూ కూడా ఒకటే ఆందోళన చేపడుతున్నారు. ఇది ఖచ్చితంగా 100% హత్య అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రవీణ్ది హత్య అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్లియర్గా చూడొచ్చు. మనం ఆ బైక్ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే TS08 FT 0739 అంటే ఈ బైక్లోనే ఆయన వస్తూ ఉన్నారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి బైక్ అక్కడ యాక్సిడెంట్ అయితే ఇక్కడికి దేక్కుంటూ రావాలి, కానీ ఇలా ఎలా నిలబడిందంటూ కూడా వీరందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇది అంతా చూసిన తర్వాత 100% ఇదంతా కూడా హత్య అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ గ్లౌజులు ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే చెక్కకి సంబంధించిన చెక్క ముక్కలు ఏదైతే దాడికి ఉపయోగించారో ఆ చెక్కకి సంబంధించిన రక్తపు మరకతో ఉన్న చెక్క ముక్కలు చూడొచ్చు. క్లియర్గా వారు చూపిస్తున్నారు కూడా మనకి క్లియర్గా, దీనిపై రక్తం ఉంది, ఇతను దాడి చేసి ఉంటారంటూ కూడా చూపిస్తున్నారు. చూడొచ్చు మనం క్లియర్గా. ఈ కర్రలు ఏదైతే సెంటరింగ్కి ఉపయోగించే కర్రలు, బలమైన కర్రలతోటి అతన్ని కొట్టి హతమార్చారంటూ కూడా ఇప్పటికే క్రైస్తవ సంఘ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు వీలైనంత త్వరగా ఈ కేసుని ఛేదించాలంటూ కూడా వీరందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితులు రాజమండ్రిలో కనిపిస్తున్నాయి. అయితే క్లియర్గా మనం చూసుకోవచ్చు, ఈ బైక్కి సంబంధించి ఎటువంటి డ్యామేజ్ కాలేదు, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తప్ప మిగతా ఎక్కడ కూడా డ్యామేజ్ కాలేదు. కాబట్టి అసలు ఏం జరిగింది ఏంటి అనేది మాత్రం క్లియర్గా పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలి, వెంటనే కేసును ఛేదించాలంటూ కూడా క్రైస్తవ సంఘ నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ. పాస్టర్ ప్రవీణ్ మరణంతో ఆయన అభిమానులు కొందరు నిరసనకు దిగారు. ప్రవీణ్ మరణం పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు ఈ కేసును తక్షణమే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సార్, ఇక్కడ క్లియర్గా మాకు కనపడేటటువంటిది ఏంటంటే రాజమండ్రికి ఇది అవుట్కట్ లైను. మాకు వచ్చి చూసినప్పుడు, ఈ స్పాట్కి వచ్చి చూసినప్పుడు అక్కడ బ్లడ్ కనపడతా ఉంది, అది చెక్క కంటుకున్నటువంటి బ్లడ్ కనపడతా ఉంది. సో అక్కడి నుంచి ఏ విధమైనటువంటి బండికి ఏ విధమైన దెబ్బ తగలకోకుండా బండి అంతా కూడా వెళ్ళిపోయినట్లుగా ఉంది. బండి మీద ఎక్కడ దెబ్బలు కనిపించడం లేదు. మేము హాస్పిటల్కి వెళ్ళి చూసాము, హాస్పిటల్లో మనిషి మీద కూడా ఎక్కడ కూడా దెబ్బలు తగలలేదు. కనీసం యాక్సిడెంట్ జరిగితే ఒక పాయింట్ చెనగడమో, షర్టు చెనగడమో, ఎక్కడైనా దెబ్బలు తగలడమో జరుగుతుంది, కానీ ఎక్కడా కూడా ఎటువంటి గాయాలు లేవు. మేము పూర్తిగా నమ్ముతున్నాం ఇది కేవలం మర్డర్ ప్లాన్ అని మేము అనుకుంటున్నాం. ఇక్కడ చూసిన వాళ్ళందరూ కూడా మేము గమనించినప్పుడు ఇది తప్పనిసరిగా జరిగినట్లు జరుగుతూ ఉంది. అంటే లేదు సార్, ఇప్పుడు ఆ విధంగా యాక్సిడెంట్ ఎందుకు జరుగుతుంది? యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడన్నా కానీ బాడీలో ఒక విధంగా కలక ఉండాలి కదా, గాయాలు అవ్వాలి కదా, కానీ ముఖం మీదే తగిలింది. అది ముఖం మీద ఎందుకు తగలాలి? ముఖం మీద తగలాలి. హెల్మెట్ ఉండగానే ముఖం మీద తగిలి ముఖం పెదని చేతులు పోయింది సార్. అది ఎందుకు అలా జరుగుతుంది? అది యాక్సిడెంట్ జరగాలంటే ఎక్కడన్నా దెబ్బలు తగిలితే తెలిసిపోతుంది సార్. ఆ చెక్క మీద కూడా బ్లడ్ కనబడుతుంది. అక్కడ ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే బండి వెళ్తున్నట్టు కిందకి మార్గం కనబడుతుంది, కానీ లేదు, తీసి అక్కడ పెట్టుతున్నట్టు మార్గం కనబడుతుంది సార్. మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. పొద్దున్నుంచి ఇంతవరకు ఆ కేసు ఇంతవరకు ఛేదించింది లేదు. ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ధర్నా చేశాం,
అక్కడ మాకేం చెప్పారంటే మీకెందుకు మేము చూస్తామని చెప్పి అన్నారు. మీకెందుకు మీరు పాస్టర్ మీరు శాంతియుతంగా ఉండాలి, మీరు సైలెంట్గా ఉండని చెప్పారు. ఇంతవరకు ఆ కేసు గురించి అసలు ఇంతవరకు దానికి పట్టించుకోలేదు. బాడీ చూస్తే ఇంకా అలాగే ఉంది. ఇక్కడ హత్య చూస్తేనేమో ఇక్కడ చూస్తేనేమో యాక్సిడెంట్ అంటున్నారు, కానీ యాక్సిడెంట్ కాదు, అది భయంకరంగా హత్య. అది ఒక హెల్మెట్ ఉంటే తల వెనక తగ్గలేదు, మోక మీద తగిలింది దెబ్బ. ప్రవీణ్ పగడాల మృతిపై పలు అనుమానాలు వినిపిస్తున్నాయని కేఏ పాల్ తెలిపారు. ప్రవీణ్ ను చంపేసి ప్రమాదంగా చిత్రీకరించారని తనకు అనేక మంది ఫోన్లు చేసి చెప్పిన విషయాన్ని కేఏ పాల్ తెలిపారు. ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఏపీ డీజీపీని, ఏపీ హోంమంత్రిని కేఏ పాల్ కోరారు. నేను ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి వస్తుండగా ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ గారిని విజయవాడ నుంచి వెళ్తుండగా రాజమండ్రి ఆ దారిలో ఈరోజు ఉదయం 3:30 గంటలకు చంపేసి యాక్సిడెంట్గా చిత్రీకరిస్తున్నారని కొంతమంది దైవజనులు నాకు వీడియోలు పంపించి రిక్వెస్ట్ చేశారు. ఇది ఇమీడియట్గా ఇన్వెస్టిగేట్ చేయమని ఏపీ డీజీపీ అలాగే హోమ్ మినిస్టర్ని, అక్కడ ఉన్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిఎస్పీ, సిఐఎస్ఐల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. 24 hours తర్వాత నేను మరలా ఈ విషయం ఫాలో అప్ చేస్తాను. ఈ వీడియో వాళ్ళందరికీ అందినట్లు మీరు పంపించండి. ప్రవీణ్ పగడాల మరణం నమ్మశక్యంగా లేదని ప్రముఖ క్రిస్టియన్ ప్రబోధకుడు రాజా అన్నారు. ప్రవీణ్ మరణం పట్ల తన సంతాపం వ్యక్తం చేశారు. క్రైస్తవం గురించి ప్రవీణ్ అద్భుతంగా మాట్లాడేవారని రాజా గుర్తు చేసుకున్నారు. ఎన్నో టీవీ కార్యక్రమాల్లో ప్రవీణ్ అద్భుతంగా ప్రసంగించారని రాజా ప్రశంసించారు. ప్రవీణ్ పగడాల గురించి ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. చాలా బాధాకరమైన విషయము, సంఘటన. ఆయన ఈ విధంగా ఇంత తొందరగా మరి మన మధ్యలో నుంచి వెళ్ళిపోవటము అసలు నమ్మశక్యంగా లేదు. వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండి. అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. అనేక చోట్ల, అనేక మీడియాల్లో, అనేక డిబేట్స్లో పాల్గొని క్రైస్తవ్యం గురించి, బైబిల్ గురించి ఎంత అద్భుతంగా మాట్లాడేవారు. దేవా, దయచేసి ప్రేయర్లో పెట్టండి ప్రతి ఒక్కరు. పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబాన్ని ప్రతి ఒక్కరు దయచేసి ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. ఐఎమ్ షాటర్డ్ అండి, ఐఎమ్ లిటరలీ షాటర్డ్. నాకు అసలు ఏం అర్థం కావటం లేదు పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి.